నమస్తే అండి, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు హెవెన్లీ ఈట్స్. ఇవాళ రెసిపీ వచ్చేసేసి సొరకాయ శనగపప్పు కూర అండి. చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా సొరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా మీతో మళ్ళీ అడిగి చేయించుకుంటారండి ఈ కర్రీని. అలా అని ఏదో కష్టం అనుకోకండి, చాలా సింపుల్గా అయిపోతుంది. ఇది అన్నంలోకి, చపాతీల్లోకి, పూరీల్లోకి చాలా రుచిగా ఉంటుందండి. సో దీన్ని ఎలా చేయాలో చూసేద్దామా అండి? చూసే ముందు కొత్తగా మా ఛానల్ని కనుక చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేసేయండి. సో ఎలా చేసేయాలో చూసేద్దామా? ఒక కుక్కర్లోకి మీడియం సైజ్ సొరకాయ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అందులోకి ముందుగా గంట ముందు నానబెట్టుకున్న శనగపప్పుని అదే నీళ్ళతో పాటు వేసేసుకోండి. మనం ముందుగానే కడిగేసి పెట్టుకుంటాం కదండి, కాబట్టి అవే శనగపప్పు నీళ్ళతోటి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి దాల్చిన చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, తర్వాత కారంకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోండి. కొన్ని కరివేపాకు రెబ్బలు, అలాగే పసుపు, కళ్ళుప్పు, కొంచెం సరిపడా ఉప్పు కూడా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత అవి మొత్తం మనకు సొరకాయ ముక్కలు, పప్పు అంతా మునిగేటట్టుగా నీళ్లు పోసేసుకోండి. అలాగని నీళ్ళు ఎక్కువగా వేసేయకండి. మనం ఇక్కడ కర్రీ అనుకున్నాం కదా, కొంచెం బద్దలుగా ఉంటేనే చాలా బాగుంటుందండి. సో అలా మునిగేటట్టు వాటర్ వేసేసుకొని 3 విజిల్ రానివ్వండి. ఎక్కువ విజిల్స్ కూడా అవసరం లేదండి, ఓన్లీ 3 విజిల్లు. శనగపప్పు ముందుగానే నానిపోయింది కదా. విజిల్ అంతా ఆరిపోయాక ఇప్పుడు మూత తీసి ఒకసారి చెక్ చేసేసుకోండి. బిర్యానీ ఎక్కువ తీసేసి పక్కన పెట్టేయండి. చూసారా బద్దలుగా ఎంత బాగా ఉడికిపోయిందో. ఇది పక్కన పెట్టుకొని దీంట్లోకి ఒక చిన్న మసాలా చేసేసుకుందామండి. టేబుల్ స్పూన్ అంత ధనియాలు వేసేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల అంత కొబ్బరి, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి మెత్తగా పొడిలాగా చేసేసుకోండి. ఈ మసాలా వేయడం వల్ల చాలా రుచి వస్తుందండి కర్రీకి. చూస్తున్నారా, ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఏదైనా మందపాటి కడాయి తీసుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్లంత ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసుకోండి. అవి కొంచెం చిటపట్లాడుతున్నప్పుడు సన్నగా తరుక్కున్న ఒక పెద్దది ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసేసుకోండి. తర్వాత ఎండుమిర్చీలు ఒక 2, కరివేపాకు రెబ్బలు, కొద్దిగా పసుపు కూడా వేసేసి అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసుకొని ఒక టీ స్పూన్ అంతా ఒకసారి బాగా కలియబెట్టేసేయండి. తర్వాత కర్రీకి సరిపడా ఉప్పు, కొంచెం కారం, ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కొంచెం రుచికి సరిపడా కొంచెం కారం వేసేసుకొని ఒకసారి మొత్తంగా కలియబెట్టేసేయండి. మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా కలిపేసేసుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి అలా ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మనకు ఆ మసాలా అంతా కూడా ఆ కర్రీకి అంతా కూడా పట్టుకుంటుంది. చూసారా, ఉడుకుతుంటేనే చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా మంచిగా సరిపడా కొత్తిమీర వేసేసి వడ్డించేసేసుకోవడమే. చూస్తున్నారా, గుమగుమలాడే సొరకాయ శనగపప్పు కూర రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు లేట్ అండి, మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేసేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.